నమస్తే అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. బాగున్నారండి? చాలా బాగుంటారు. నేను చాలా బాగున్నాను. మరి ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఉపాధ్యాయులందరికీ పెద్ద పండగే కదా. మరి మేము ఆ ఉపాధ్యాయ వృత్తి మానేయలేదు, ఇంట్లో ఉండే చేసుకుంటున్నాము. మా ఫ్రెండ్ హరిలత హిందీ టీచర్గా శ్రీ చైతన్య స్కూల్లో చేసింది నాతో పాటు. అందుకని చెప్పి ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మా ఫ్రెండ్ని నేను ఆహ్వానించాను. మరి మమ్మల్ని మేము మర్చిపోకూడదు కదా ఎక్కడున్నా కూడా, అందుకని మా ఫ్రెండ్ని సన్మానిద్దాం అనుకున్నాము. చాలా ఫ్రెండే కాదండి, పెద్ద ఉపాధ్యాయురాలు. పెద్ద అంటే బాడీలో అని కాదు, మనసు చాలా విశాలము. కాబట్టి అది చూద్దాము. సరే, ఇప్పుడు అసలు ఈ టీచర్ గారు ఎక్కడ ఏం చేశారో కొద్దిగా కనుక్కుందామా? హరి, బాగున్నావా? చాలా బాగున్నా. ఇంతకుముందు మన ఇద్దరం ఎక్కడ చేసాము? శ్రీ చైతన్య స్కూల్. శ్రీ చైతన్య స్కూల్ సిబిఎస్ బ్రాంచ్, ఇక్కడ చైతన్యపురి చేసుకున్నాం. 1 year చేసుకున్నాం కదా, చేసాము. హర్యానా అండి, హిందీ హర్యానా లాంగ్వేజ్. మీ లాంగ్వేజ్ ఏంటి? యాక్చువల్లీ అంటే నేను హిందీ టీచర్. మీ లాంగ్వేజ్ ఏమంటారు? హర్యానా లాంగ్వేజ్ ని हरियाणा लैंग्वेज में हिंदी में थोड़ा सा डिफरेंट रहता है. हरियाणा बोलना तो हिंदी में अगर हम अपना नाम पूछे तो नाम कैसे, इस तरीके की बोली रहती है, थोड़ी कड़ी बोली होती है. तो हिंदी में जो यहाँ की तो हिंदी उर्दू मिक्स है. उर्दू मिक्स है. हरियाणा लैंग्वेज डिफरेंट. हाँ, हरियाणा लैंग्वेज जो है वो है तो हिंदी, लेकिन फिर भी फर्क है उसमें. సరే, మరి ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? अभी तो सिर्फ घर पर बैठी हूँ, ट्यूशन करती हूँ. ट्यूशन करती हूँ. नर्सरी टू 10th क्लास तक के ट्यूशन है. ఎక్సలెంట్ హిందీ టీచర్ అండి. ఎక్సలెంట్ గా ట్యూషన్ బాగా పాయింట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నర్సరీ కూడా చెప్తారు. అందుకని చెప్పి ఇక్కడ ఎక్కడ దిల్షుద్ నగర్ శాలివాహన నగర్ లో అక్కడ ట్యూషన్ పాయింట్ ఉంది. ఉండేది కూడా అక్కడే ఉంటారు. ఎక్స్పీరియన్స్ 45 years ఇండస్ట్రీ. అమ్మో, నన్ను మింగేస్తుంది. సరే, 45 साल से मेरा यही काम है. मुझे बच्चों में रहना ज्यादा पसंद है. సరే, టీచర్స్ డే గురించి మరి ఏమైనా చెప్తావా? టీచర్ ఎవరైనా ఇందాకైనా చెప్తున్నారు. सर्वपल्ली राधाकृष्ण के जन्मदिन के उपलक्ष्य में ये कार्य कर रहे हैं. ఆ తెలుగులో చెప్తానండి. ఆ హిందీ नहीं, मैं हिंदी में ही बोलूंगी, वो तेलुगु में बोलेगी. मैं तेलुगु बोलेंगे, हिंदी नहीं बोलेंगे. नहीं, ये तेलुगु में बोलेगी. मेरा काम हिंदी में है. तो हिंदी और तेलुगु दोनों भी हमारी लैंग्वेज है. तेलंगाना की तेलुगु है और राष्ट्रभाषा हमारी हिंदी है, इसलिए इसमें कोई अलग कुछ नहीं है. మీకు ఏమర్థమైందోనండి? నాకైతే ఒక ముక్క అర్థం కాలేదండి. నేను నా తెలుగులో చెప్తాను. సెప్టెంబర్ 5 రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు? ఆయన ఎక్కడ పుట్టారు? ఆయన ఏమి సాధించారు? ఎంత గొప్పగా రాణించాడు అనేది అందరికీ తెలిసిన విషయం అండి. దానికి తోడు ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా చేసి ఆయన జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపమని ఆదేశించారు. అందుకోసమని ఇలా జరుపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి దేశం అంతా కూడా ఈ రోజు బాగా ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. ये उपाध्याय दिवस क्यों मनाया जाता है? ये इसीलिए मनाया जाता है क्योंकि पहले वो विद्यार्थी थे. विद्यार्थी से वो प्रधानमंत्री, राष्ट्रपति इस सीट के ऊपर आए. मतलब उन्होंने अपनी कुर्सी हासिल अपनी मेहनत से की है. तो ये भी विद्यार्थियों के लिए ही है. टीचर तो एक विद्यार्थी एक रास्ता बताने वाले हैं, लेकिन बच्चे इसके ऊपर चलकर आगे वो कुछ भी अपना एक अच्छा सा स्थान प्राप्त कर सकते हैं. जैसे अभी नरेंद्र मोदी ने अपना स्थान प्राप्त किया है, ऐसे ही वो भी एक विद्यार्थी थे. जितने भी राष्ट्रपति बने हैं, प्रधानमंत्री बने हैं, कोई नेता बना है, कोई कुछ बना है, तो ये सब पहले अपने विद्यार्थी जीवन में इन्होंने अपने पहले से ही अपना एक रास्ता चुन लिया था. इसी उपलक्ष्य में विद्यार्थी दिवस और ये शिक्षक दिवस मनाया जाता है कि ताकि बच्चे इससे कुछ प्रेरित हो. సరే, ఇది మీటింగ్ ఉపన్యాసం అండి. ఆయన గారి గురించి అందరం వింటాము. మరి మా టీచర్ వృత్తిలో మేము 30 సంవత్సరాల నుంచి సాధించిన విజయాలు ఏంటి, ఆమె 45 సంవత్సరాల నుంచి సాధించిన విజయాలు ఏంటంటే, టీచర్లు సాధించేది ఏముందండి? విద్యార్థుల్ని ఉన్నత లక్ష్యాల వైపు మళ్లించటమే, ఉన్నత శిఖరాలకి ఎక్కించటమే టీచర్ వృత్తి.
మరి ఆ వృత్తిలో మేము విజయం సాధించామనుకుంటున్నాము. మాకు తెలిసి మా స్టూడెంట్స్ ఎంతమంది ఏమేం చేస్తున్నారు, మీ స్టూడెంట్స్ ఏమేం చేస్తున్నారు మీకు ఏమైనా గుర్తుందా? మా స్టూడెంట్స్ అంటే ఎక్కువ పిల్లలు విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఉన్నారు. ఎవరు డాక్టర్ అయినారు, ఇంజనీర్ అయినారు, చాలా పిల్లలు పెద్ద పెద్దగా అయిపోయినారు కదా. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ అయ్యారు. మా పేరు చెప్తారు, మా టీచర్ ఇట్లా చెప్పింది, మా టీచర్ అది మాట చెప్పింది అంటే మాకు ఒక దారి చూపించింది, దానికోసం మేము విదేశంలో ఉన్నాము అంటే మన శిక్ష మన ఉపాధ్యాయులకి ఎప్పుడు మర్చిపోవద్దు. దాని దారికి వాళ్ళు ఏమేం దారిని మీకు చూపించినారు, ఏమేం శిక్ష ఇచ్చినారు దానికి మీరు. మిత్రురాలు హరిలత గారు చెప్పింది విన్నారండి హిందీలో. మరి తెలుగులో తెలుగు టీచర్గా నేనేం సాధించాను అంటే అడుగడుగున మా విద్యార్థులు ఏదో రూపంలో మాకు కనిపిస్తూనే ఉంటారు, మమ్మల్ని అభినందిస్తూనే ఉంటారు, ఫోన్లు చేస్తూనే ఉంటారు, ఎక్కడంటే అక్కడ కనిపిస్తారు. మీ స్టూడెంట్స్ మేడం మేము ఇలా అయ్యాము అలా అయ్యాము, అమెరికాలో ఉన్నాము. చాలామంది ఇప్పుడు నేను 95లో అంటే 1995లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాను. అప్పుడు నా కూతురు కూడా 10th క్లాస్ ఉందని చెప్పి ఆ 10th క్లాస్ కూతురికి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే బాబు ఉన్నాడు. అంటే ఆమె 10th ఇంటర్ డిగ్రీ ఎంసీఏ తర్వాత ఎంఎస్సీ ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఇవన్నీ అయిపోయి వాళ్ళ బాబు ఇంటర్మీడియట్కి వచ్చాడు. అంటే మా స్టూడెంట్స్ ఎన్ని వందల వేల మందిని ఎన్ని బ్యాచ్ని ఈ చేతుల మీదుగా పంపించామో వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్నారు. ఎక్కడ దిల్సుఖ్ నగర్ పోయినా అక్కడ కనిపిస్తారు, ఎక్కడ ట్రైన్లో ఉన్నా అక్కడ మేడం మీరా కూర్చోండి, మేడం మీరు పలానా కదా అంటారు, మీరు అక్కడ టీచర్గా చేశారు కదా, మీరు ఆ స్కూల్లో చేశారు, ఈ స్కూల్లో చేశారు. యాక్చువల్గా మాకున్న బంధువుల్ని పెద్దగా గుర్తుపెట్టుకోలేమండి. బంధువులు ఎప్పుడో పెళ్ళిళ్ళకో పేరెంటాలకు అకేషనల్కి కలుస్తారు. కానీ ఈ విద్యా ప్రపంచం ఉంది చూసారా, నిత్యం ఆ విద్యా ప్రపంచంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏదో రూపంలో మమ్మల్ని పలకరిస్తూనే ఉంటారు. ఎక్కడైనా ఉన్నాయండి, సినిమా హాల్లో ఏంటి, బయట ఏంటి. కాబట్టి సాధించిన విజయానికి గుర్తు ఏంటంటే వాళ్ళ తీయని పలకరింపని 9th క్లాస్లో ఒక పాట ఉంది. ఆ పలకరింపే చాలండి, అదే మాకు చాలా. మేము టీచర్ వృత్తిలో ఉన్నప్పుడు మాకు ఉపాధ్యాయ దినోత్సవానికి సంబంధించి చాలా గిఫ్ట్లు ఇచ్చారు, షాళ్ళు ఇచ్చారు, పూలు ఇచ్చారు, పండ్లు ఇచ్చారు. చిన్న స్కూల్ నుంచి పెద్ద స్కూల్ వరకు. సీతారామయ్య స్కూల్ అని గుంటూరులో గవర్నమెంట్ స్కూల్ ఉందండి. అప్పుడు నేను 4th 5th క్లాస్కి చేసేదాన్ని. ప్రతి పిల్లవాడు ప్రతి పిల్ల వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఒక ఫ్లవర్ ఒక స్వీట్ ఇచ్చి పంపించేవాళ్ళు, ఒక పెన్ ఇచ్చేవాళ్ళు. ఇంకా బాగా చేసే పిల్లలైతే కవర్లో వాళ్ళు ప్రేమగా టీచర్స్ డే శుభాకాంక్షలు అని చెప్పి గ్రీటింగ్ కార్డు తయారు చేసేవాళ్ళు. అలాంటి ఆ బహుమతులు ఏం చెప్తే తీరుతాయి చెప్పండి. ఇప్పుడు కొనుక్కుంటామండి, పెద్దయినాక సంపద ఉంది, బాగా నగలు నాణ్యాలు అన్నీ కొనుక్కుంటాం. కానీ ఆ చిన్న పిల్లలు ఆ చిట్టి చేతులతో ఆ చిన్న గ్రీటింగ్ కార్డ్స్ తెచ్చిస్తే అవి గుర్తుగా నేను ఇప్పుడు కూడా ఉంచుకున్నానండి. చాలా ఉన్నాయి, ఇంక ఇప్పుడు చూపించే టైం లేక ఆఫ్టర్నూన్ మొత్తం వీడియో చేసి పెడతాను. ఏ స్కూల్లో నన్ను ఎట్లా సన్మానించారు, ఎవరెవరు ఏ స్కూల్లో పనిచేశారు మొత్తం పంపిస్తా. ఇప్పుడు ప్రస్తుతం మా టీచర్ గారిని కొంచెం నేనే అభినందిస్తున్నా. నేనే స్టూడెంట్ అనుకోండి, నేనే టీచర్ని, నేనే స్టూడెంట్ని. మరి నాకన్నా గురువులు ఉంటారండి, నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, నాకన్నా చిన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు గురువుల్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నాకు అక్షరాలు నేర్పించిన గురువు గారు ఇప్పుడు కూడా గుర్తు. చిన్నప్పుడు అలా వలా BALL బాల్, WLL వాల్ ఇలా నేర్పించినవి కూడా గుర్తున్నాయి. అందుకని వాళ్ళ గురించి ఒక చిన్న పాట చెప్తాను నేను. గురువులారా వందనాలు అందుకోండి, మీరు మాపై ప్రేమ చూపి ఆదుకోండి. గురువులారా వందనాలు అందుకోండి, మీరు మాపై ప్రేమ చూపి ఆదుకోండి. తిట్టి కొట్టి పాఠాలు నేర్పించిన మా మంచి కోరే కదా, బుజ్జగించి లాలించి ఓదార్చిన మీ మనసు కరిగే కదా. మీరు చెప్పే పాఠమే జీవితంలో మారదు, మీరు చూపే బాటయే జీవితాన చెరగదు. మీ సేవ చేయాలని తరలి వచ్చాము మేమందరం. ఓ గురువులారా వందనాలు అందుకోండి, మీరు మాపై ప్రేమ చూపి ఆదుకోండి అని చిన్నప్పుడు చాలా పాటల ద్వారా మా ప్రేమ అభిమానాలని వాళ్ళకి తెలియజేశామండి.
ఇప్పటికి కూడా ఎంత వయసు వచ్చినా కూడా అంటే చచ్చేదాకా మా గురువులను అయితే మేము ఇప్పటికీ మర్చిపోం. తల్లిదండ్రులన్నా మర్చిపోతామేమో కానీ గురువులను అయితే మర్చిపోం. ప్రతి క్షణం ఎందుకనంటే అన్నం పెట్టేటప్పుడు అన్నం తినేటప్పుడే అమ్మ గుర్తొచ్చింది ఇక కానీ ప్రతి అక్షరాన్ని రాస్తున్నప్పుడు ప్రతి అక్షరంతో మాట్లాడుతున్నప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ నడత మన ప్రవర్తన కానీ అన్నీ కూడా గురువులే నిర్దేశిస్తారండి. అందుకే అబ్దుల్ కలాం గారు అంటారు, తరగతి గోడల మధ్య విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది. దేశ భవిష్యత్తు ఎక్కడ తయారవుతుందంటే తరగతి గోడల మధ్య అధ్యాపకుల చేతుల్లో నుంచి తయారై వస్తుంది అని చెప్తారండి. ఎంత గొప్పగా సెలవిచ్చారండి. అందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మా టీచర్ గారిని కొంచెం అభినందిస్తూ చిన్న కానుక. ట్రే మొత్తం ఇస్తాను. మొత్తం ఇచ్చేయమ్మా. అంత ఇష్టం అండి కృష్ణయ్యని కూడా తీసుకొచ్చుకున్నాడు, బాబుని తీసుకొచ్చుకున్నట్టు. వాడు కృష్ణయ్య కూడా పెట్టాలంటే మరి అన్ని పెట్టాను నేను. ఆయనకి బాబుకి పెడితే తల్లి సంతోషించింది కదండి, అందుకని బాబుకి పెట్టాను. చూడండి మా కృష్ణయ్యని నిన్న చూసాం మనం, కృష్ణాష్టమి జరిపాం కదా, చూడండి. ముందు ఫ్లవర్ ఇస్తున్నాను. అక్కడ పక్కన అడ్డు పులిహోర అండి. హర్యానా వాళ్ళ పులిహోర ఇష్టం అంట. అవునా, తెలుసా మీకు? పాయసం అంట. పాయసం స్వీట్ కూడా తెగ తింటారండి ఉత్తరాది వాళ్ళు. పొద్దున్నే ఉదయాన్నే తింటారు, మనం హాట్ తింటాం, వాళ్ళు స్వీట్ తింటారు. తర్వాత పులిహోర. ఓకే, నీకేది ఇష్టం? మా ఫేవరెట్ ఫ్రెండ్ అండి స్వీట్. ఉండేది పెట్టాలి, ఇది ఉండి పెద్ద కానీ కొద్ది కొంచెం అది ఇంకా కొద్దిగా సరే. ఇంకో వెరైటీ తినవా మరి? చాలు, తర్వాత చూస్తాం. కొంచెమే. మన స్నేహం ఇలాగే ఉండాలి. నేను అడిగేస్తాను ఇక్కడ పెట్టేసి. సరే, ఇదండి ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.